అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ట్రై చేస్తారు. వ్యాపారంలో మరియు పని జీవితంలో అడ్డంకులను తొలగించడానికి ఈరోజు మీరు 4 కాళ్ళ మంచంలో 4 వెండి మేకులు పెట్టండి. ఈరోజు మీరు ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. మంచి ఆహారం, పరిమళాల ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడపబోతున్నారు. మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబ వివాదాలు అయితే నివారించవచ్చు. ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అతి ఉత్సాహంతో ఏ పని కూడా చేయకూడదు. పరిహారంలో ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాల్సి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు అనేవి తప్పవు. ఇక చెప్పుడు మాటలు మనస్తాపం కలిగిస్తాయి. మీ కుటుంబానికి మీరు అనవసరమైనటువంటి విషయాలలో గురించి తెలియచేయకండి. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్ప్రైజ్ ఇవ్వండి. వృధా ప్రయాణాలు చేయకండి. ఆకస్మిక భయాన్ని దూరం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. బాధ్యతలతో కిరిబికిరి అవుతారు. ప్రతికూలమైనటువంటి విషయాల గురించి ఆలోచించకండి. ఆంజనేయ స్వామిని పూజించండి, మేలు కలుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజించిన తర్వాత మీరు హనుమాన్ చాలీసాని పఠించాల్సి ఉంటుంది. 11 సార్లు మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధ్యం చేసుకుంటారు. ఇక ఈరోజు మరింత జాప్యము చేయకూడదు. కుటుంబంలో సభ్యుల నుండి చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి సమస్యలు తొందరగా పరిష్కారం చేసుకోవాలి. సంభాషణ ద్వారా తొలగించడానికి ప్రయత్నించాలి. కుటుంబంలో కొత్త అతిథి రావచ్చు. దీని కారణంగా వాతావరణం సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నిహితుని ప్రతికూల కార్యాచరణ కూడా మీకు గాయం లేదా షాక్కు కారణం కావచ్చు. మీ ఆలోచనలు ఉపయోగకరమైనగా ఉంటాయి మరియు ఈ విషయాలు మీకోసం అడ్డంకిని కలిగిస్తాయి. ఇది మీ పని పద్ధతిలో పనిచేయడం వల్ల మీకు అనువైనటువంటి సీనియర్ అధికారులతో సంబంధాలు కలిగిస్తాయి. సడలింపు పొందడం సాధ్యమవుతుంది. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ అవగాహన ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. గుర్తుపెట్టుకోండి. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ రూబీ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన మరియు శివయ్యకు మీరు చందనం సమర్పించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి. అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.